ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు ఎవరూ దూరం కావద్దన్న లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. కళలకు రెక్కలు పేరుతో తీసుకొచ్చిన పథకంలో భాగంగా చంద్రబాబు సమక్షంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆడబిడ్డల విద్య కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఆకాశమే హద్దుగా ఈ స్కీమ్ ఉంటుందన్నారు. ఏపీలో మహిళల కోసం కళలకు రెక్కల పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. ఇటీవల ఈ పథకాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. తాజాగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబు ఈ స్కీమ్ ను పరిశీలించారు. విద్యార్థినులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు చంద్రబాబు. ఉన్నత విద్యతో పాటు సాంకేతిక శిక్షణ తీసుకోవాలనుకుంటున్న పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దన్న సదుద్దేశ్యంతో శ్రీకారం చుట్టామన్నారు. స్టూడెంట్స్ కు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి బ్యాంకు లోన్లు ఇప్పిస్తుందని, వడ్డీని కూడా చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. విదేశీ విద్య పథకం కొనసాగుతుందని, దానికి అదనంగా కళలకు రెక్కలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచంలో రాణించే శక్తి ఉంది, ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది, అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ. కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికెక్కడ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో నిరుత్సాహం, చదివించాలంటే ముందుకు రాకుండా పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ అని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి, లేకుంటే శిక్షణకి వెళ్ళాలి, స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి, అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులను తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది. ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడం, మధ్యలోగా నిలిపేయడం, వీళ్ళు చదువు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి. నాకు ఒక విశ్వాసం కూడా ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తా ఉంది. ఒకప్పుడు తాను ఐటీ అంటే అందరూ నవ్వుకున్నారని, ఇప్పుడు ఐటీనే ప్రపంచాన్ని శాసిస్తోంది అని గుర్తు చేశారు. చాలా మంది పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోయారన్నారు. దాంతో తెలుగుదేశం ఓట్లు కోల్పోతున్నామని చెప్పినప్పటికీ రాష్ట్రం, కుటుంబాలు బాగుపడ్డాయన్న సంతృప్తి తనకుందని స్పష్టం చేశారు. కళ్లకు రెక్కలు పథకంపై విద్యార్థులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతిక శిక్షణ కోసం ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఐటీ ప్రొఫెషనల్ అయినా వర్క్ చేసిన రోజుకు కొత్త స్కిల్ వస్తుంది. వీ హావ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మోర్ దాన్ 1 lakh 2 lakhs ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి. సో అవి కంపెనీ నుంచి ఫండ్స్ రావు. మాకు ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, లైక్ మా శాలరీ నుంచి మనీ యూజ్ చేసి అంత పెట్టడం ఎందుకు అని ఒక్కొక్కసారి ఆగిపోతాం సార్ సర్టిఫికేషన్స్ చేయకుండా. బట్ ఈ స్కీమ్ ద్వారా మెల్లగా రీపే చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్. కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మా ప్రొఫెషనల్ లో కూడా మేము ఇంకా పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు. మరోవైపు కళలకు రెక్కలు పథకంతో ఎంతో లబ్ధి జరుగుతుందని యువతులు అంటున్నారు. ఈ స్కీమ్ ను వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతిక శిక్షణ తీసుకునే వారికి కూడా విస్తరిస్తే బాగుంటుందని చంద్రబాబుకు సూచించారు. తప్పకుండా పరిశీలించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు.